నమస్కారం అందరికీ, వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను మిస్ ములత. ఈరోజు మనం ప్రస్తుతం ఎక్కడికైతే వచ్చేసినామంటే ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్కి. అంటే ఒక మంచి శుభవార్త అని చెప్పేసి అనుకోవచ్చు. చెప్పాలి అంటే ఎంతో చాలా మంది కళ్ళు గంటా ఉంటారు, నేను గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు ఏదైనా సరే అని. అలాంటి దాంట్లో ఆర్సీ రెడ్డిలో 50%కి ఏబో 50% పైగా అందరికీ ఇక్కడ జాబ్స్ అయితే వచ్చినాయి. సో వాళ్ళని అడుగుదాం. ఏపీఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. దాంట్లో 50% ఏబో చాలా మందికి కొట్టారు ఇక్కడ ఆర్సీ రెడ్డి అని చెప్పేసి విన్నాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మీ పేరు? నిఖిల, డిప్యూటీ కలెక్టర్. నమస్కారం అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. సో అసలు మీ జర్నీ ఆర్సీ రెడ్డితో ఎలా స్టార్ట్ అయింది? నాది ఇది థర్డ్ అటెంప్ట్ అండి. ఏపీఎస్సి గ్రూప్ 1 థర్డ్ అటెంప్ట్. లాస్ట్ టైం నోటిఫికేషన్లో 2 మార్క్స్ ఇంటర్వ్యూ కాల్ మిస్ అయింది. సో దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ నాకు ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి, ఈసారి అటెంప్ట్లో ఎట్లా అయినా సక్సెస్ అవ్వాలి అని చెప్పి. సో త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాకు ఆర్సీ రెడ్డి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. దెన్ త్రూ స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ద్వారా నేను ఇదివరకు కమిట్ చేసిన మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకోవడం జరిగింది. మెయిన్లీ అందులో ఫ్యాకల్టీ గౌతమ్ సార్ కానీ, శిల్ప మ్యామ్ కానీ ఎస్సేస్ ఎలా రాయాలి, అలాగే ఎస్ఎన్టీ ఆన్సర్స్ ఎలా రాయాలి, టెక్నికల్ టర్మ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఫ్లో చార్ట్స్ ఎలా చేయాలి, డయాగ్రామ్స్ ఎలా వేయాలి, మొత్తం ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్ అనేది ఇచ్చారు. ఐ థింక్ వాళ్ళ ఎఫర్ట్స్ నా ఎఫర్ట్స్ కలిపితేనే ఇవాళ ఈ పోస్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనతో పాటు మరొకరు ఉన్నారు. గౌతమ్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో మీకు ఏంటి దీంట్లో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి కదా? నాకు ఇప్పుడు స్టేట్ ఆడిట్ సర్వీస్ వచ్చిందండి. ఓకే, ఇందాక మీ ప్రెస్ మీట్ లో విన్నాము. ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఫ్యాకల్టీ అని చెప్పేసి అన్నారు. అసలు జర్నీ ఏంటి సార్ ఆర్సీ రెడ్డి తోటి? నేను యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ ఒక ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. దాని తర్వాత ఏబిపిఎస్సిలో కూడా ఇది నా థర్డ్ ఇంటర్వ్యూ. అండ్ ఆర్సీ రెడ్డిలో నేను ఫ్యాకల్టీ. ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 స్టూడెంట్స్. ఈ నోటిఫికేషన్లో నాకు ఆఫ్టర్ సో లాంగ్ జర్నీ ఆఫ్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ సివిల్స్, ఫారెస్ట్ సర్వీస్ అండ్ గ్రూప్ 1, నౌ ఐ గాట్ ఇన్ టు స్టేట్ ఆడిట్ సర్వీస్. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ర్యాంక్ వచ్చిన చాలా మంది స్టూడెంట్స్, దే ఆర్ మై స్టూడెంట్స్. అసలుకి మీ కళల్లో చూస్తున్నాము ఏంటంటే మీరు తీసుకున్న మీకు వచ్చిన దానికన్నా మీతో పాటు మీ స్టూడెంట్స్ కూడా వచ్చింది కదా, అదొక హ్యాపీనెస్. అందరికన్నా మీరు చాలా డిఫరెంట్. ఎందుకంటే ఫ్యాకల్టీగా ఉండి ఎన్నో చూస్తున్నారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూసినాక మళ్ళీ ఎందుకు అటెండ్ చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎవరు మీకు పుల్ చేస్తుంది? మేజర్ మోటివేటింగ్ సోర్స్ ఇస్ మై ఫాదర్. మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ సర్వెంట్. ఈజ్ అ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్. తను ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, దట్ జీవితంలో అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి, అది ఎంత దూరమైనా. మీ ఫాదర్ ఏం వర్క్ చేస్తారు? మా ఫాదర్ ఈజ్ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యారు. సో హీ యూస్ టు ఆల్వేస్ టెల్ అండ్ హీ కీప్స్ టెల్లింగ్ దట్ ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి. దానికి మై పేరెంట్స్, మై బ్రదర్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెస్పాన్స్ మై స్టూడెంట్స్ గివ్, వీళ్ళే నా బలం. సూపర్. అసలు నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్.